హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటలేదు. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోకండి. గైస్, వీడియోలోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ క్లిప్ అయితే మీరు చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో కాబట్టి గైస్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 20K అయితే మనం అయితే దగ్గర అవుతున్నాం. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా క్రికెట్ సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇక ఈ సెకండ్ మ్యాచ్ వచ్చేసి రాజ్కోట్లో జరగబోతుంది. మరి ఇక్కడ యూజువల్గా చూసుకుంటే చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఖచ్చితంగా 300 అయితే ఓడుతుంది. ఆవరేజ్ స్కోర్ చూసుకుంటేనే 330 రాకుంది. సో కాబట్టి మంచి హై స్కోరింగ్ వికెట్ అని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికే చూస్తాడు. ఒక్కసారి మనం ఇక్కడ స్టార్ట్స్ ఒకసారి చూసుకుంటే మొత్తం ఇక్కడ 4 మ్యాచ్లు అయితే జరిగినాయి. ఇంటర్నేషనల్ ఓడిఐస్ వచ్చేసి దాంట్లో 4 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. అవరేజ్ స్కోర్ చూసుకుంటే 322 అయితే ఉంది. ఇక టీం విశేషానికి వస్తే ఫస్ట్ మన టీంని ఒకసారి చూసుకుంటే మరి ఏమైనా మార్పులు ఉంటాయి ఆ టీంలో అంటే ఖచ్చితంగా 100% మార్పులు అయితే ఉంటాయి. ఆ 2 భారీ మార్పులు ఏవనేది ఫర్దర్గా మనం అయితే చూద్దాం. ఇక మన టీంలో కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది? ఓపెనర్స్ వచ్చేసి శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ. గత ఫస్ట్ మ్యాచ్లో మనం చూసినాక ఇద్దరు దగ్గర నుంచి కూడా మంచి నాక్స్ అయితే కనబడ్డాయి. రోహిత్ శర్మ కూడా మంచి స్టార్ట్ అయితే లభించింది. బట్ దాన్ని పెద్ద నక్కింది అయితే కనబడచలేకపోయిండు. 26 కొట్టిండు 29 బాల్స్లో, 3 4s 2 6s 89 స్ట్రైక్ రేట్తోని. సో ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ దగ్గర నుంచి ఖచ్చితంగా ఒక సెంచరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గత ఆస్ట్రేలియాలో మనం చూసినాక సెంచరీ కొట్టిండు. అప్పటి 50s వస్తున్నాయి, 30s వస్తున్నాయి. బట్ పెద్ద నక్కింది అయితే కనబడచలేకపోయిండు. బట్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా రోహిత్ శర్మ దగ్గర నుంచి ఒక సెంచరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మరోవైపు కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా గత మ్యాచ్లో 56 అయితే కొట్టిండు. 71 బాల్లో 3 4లు 2 6లు 78 స్ట్రైక్ రేట్తోని. సో ఈ మ్యాచ్ కూడా అలాంటి నాకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 3లో విరాట్ కోహ్లీ 93 కొట్టిండు. ఓవరాల్ విరాట్ కోహ్లీ రికార్డ్ చూసుకుంటే మామూలుగా లేదు. ఆస్ట్రేలియాలో డిసప్పాయింట్ చేసిండు. బట్ థర్డ్ మ్యాచ్లో కంబ్యాక్ చేసిండు. అప్పంచలు ఇప్పటివరకు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా నాక్స్ మీద నాక్స్ మంచి నాక్స్ అయితే ఆడుతూనే వస్తున్నాడు. మామూలు నాక్స్ కాదు అవి. 2016 వైబ్స్ అయితే మనకి గుర్తుకొస్తున్నాయి. ఒక్కసారి లాస్ట్ 5 మ్యాచ్ల స్కోర్స్ ఒక్కసారి మనం చూసుకుంటే 74 నాట్అవుట్ వర్సెస్ ఆస్ట్రేలియా. ఇక తర్వాత సౌత్ ఆఫ్రికాతోని 3 మ్యాచ్లో చూసుకుంటే 135, 102, 65 అండ్ లాస్ట్ మ్యాచ్లో 93 కొట్టిండు. న్యూజిలాండ్కి ఎగ్నెస్ట్గా ఫస్ట్ మ్యాచ్లో 469 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 156.33 యావరేజ్ ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 109. సో 2016 వైబ్స్ అయితే మనకి కనబడుతున్నాయి. హోప్ఫుల్లీ ఈ మ్యాచ్ కూడా అలాంటి నాకు వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 4లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక ఎలాంటి నాకాడిండో 49 కొట్టిండు 47 బాల్స్లో, 4 4s 1 6 104 స్ట్రైక్ రేట్తోని. ఆ ఒక్క రన్ తేడాతో అయితే మిస్ అయిన హాఫ్ సెంచరీ. బట్ ఈ మ్యాచ్లో ఒక హాఫ్ సెంచరీ లేదా సెంచరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 5 వచ్చేసి కేఎల్ రాహుల్. గత మ్యాచ్లో నెంబర్ 6 అయితే వచ్చిండు. ఎందుకంటే టాప్ 5లో ఒక్క లెఫ్ట్ హ్యాండర్ కూడా లేడు అని. సో రవీంద్ర జడేజాని ప్రమోట్ చేసిండు నెంబర్ 5కి. సో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా మరి అక్కడ అక్షర్ పటేల్ కూడా గతంలో మనకు తెలుసు కదా నెంబర్ 5 నెంబర్ 4లో అయితే ఆడిండు. సో ఇప్పుడు కూడా జడేజాకి అక్కడ అవకాశం అయితే ఇస్తున్నారు. ఇక కేఎల్ రాహుల్ దగ్గర నుంచి లాస్ట్ మ్యాచ్లో మంచి నాకైతే కనబడ్డది. ఇక నెంబర్ 6 వచ్చేసి రవీంద్ర జడేజా. నెంబర్ 5 నెంబర్ 6లో జడేజా ఆరు కేఎల్ రాహుల్ జడేజా వీళ్ళిద్దరైతే వస్తారని చెప్పుకోవచ్చు. ఇక జడేజా కూడా గత మ్యాచ్లో మనం చూసుకుంటే బ్యాటింగ్లో ప్రమోషన్ దొరికింది. బట్ కొంచెం డిసప్పాయింట్ చేసిండు. ఇక బౌలింగ్లో కూడా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిండు. మొత్తం అక్కడ చూసుకుంటే 9 ఓవర్లు వేసిండు, 56 రన్లు అయితే ఇచ్చిండు. సో 2 డిపార్ట్మెంట్లో కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిండు. మరి ఇక్కడ ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. దట్టు హోమ్ రన్లు అయితే ఆడుతున్నాడు మ్యాచ్ వచ్చేసి. మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 7 వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి. ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డికి ఈ మ్యాచ్లో ఛాన్స్ వచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో చూసుకుంటే డొమెస్టిక్లో ఈజీగా 10 ఓవర్స్ అయితే వేసిండు. సో కాబట్టి ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. మరి ఏ విధంగా రాణిస్తున్నా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత తీసుకుంటే
హర్షిత్ రాణా గత మ్యాచ్లో చూసుకుంటే బౌలింగ్లో 10 ఓవర్లు వేసిండు, 65 రన్లు ఇచ్చిండు, 2 వికెట్లు తీసుకున్నాడు. ఇద్దరు ఓపెనర్లో వికెట్లు తీసిండు. బ్యాటింగ్లో కూడా లాస్ట్లో వచ్చి 29 రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో కాబట్టి ఖచ్చితంగా హర్షిత్ రాణా అయితే కంటిన్యూ అవుతాడు. ఇక తర్వాత చూసుకుంటే మొహమ్మద్ సిరాజు, అతను కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక తర్వాత చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో పెద్ద వికెట్ రాకుండా అని కుల్దీప్ యాదవ్ గురించి మనందరికీ తెలిసిందే కదా, ఎలాంటి బౌలరు ఏ మ్యాచ్లోనే కంబ్యాక్ అయితే చేస్తాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణని ఆడిస్తారా లేదంటే హర్షదీప్ సింగ్ని తీసుకొస్తారా అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మనకైతే కనబడుతుంది. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ గత మ్యాచ్లో 2 వికెట్లు తీసినప్పుడు కూడా కొన్ని ఎక్కువ రన్స్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా హర్షదీప్ సింగ్ కూడా ఛాన్స్ ఇవ్వాలి. సో కాబట్టి ఖచ్చితంగా ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో హర్షదీప్ సింగ్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్లో బరిలోకి దిద్దారు. ఇక నెంబర్ 3 వచ్చేసి విరాట్ కోహ్లీ, నెంబర్ 4 వచ్చేసి శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 వచ్చేసి కేఎల్ రాహుల్, నెంబర్ 6 వచ్చేసి రవీంద్ర జడేజా, నెంబర్ 7 వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 8 వచ్చేసి హర్షిత్ రాణా, నెంబర్ 9 వచ్చేసి కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 వచ్చేసి హర్షదీప్ సింగ్, నెంబర్ 11 వచ్చేసి మొహమ్మద్ సిరాజు. ఇక మరేపు న్యూజిలాండ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ బ్యాటింగ్ మాత్రం చాలా బెటర్ ఆడించింది గత మ్యాచ్లో. అండ్ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే కొలాప్స్ అని చెప్పుకోవచ్చు. ఓపెనర్స్ ఇద్దరు మంచి రాణించారు. తర్వాత డైరెల్ మిచెల్ నెంబర్ 4 వచ్చిండు, అతను మంచి రాణించిండు. బట్ మిగతా వారందరూ కూడా డిసప్పాయింట్ చేసిళ్ళు. గ్లెన్ ఫిలిప్స్ అండ్ విలియం కూడా లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిళ్ళు. వాళ్ళ కెప్టెన్ మైకల్ బ్రైస్వెల్ కూడా బౌలింగ్లో పెద్ద అయితే రాణించింది అయితే లేదు. ఇక బౌలింగ్ విషయానికి అయితే బౌలింగ్లో కూడా చాలా వీళ్ళైతే డిసప్పాయింట్ చేసిళ్ళు. ఓన్లీ అక్కడ కైల్ జెమిన్సన్ చాలా బెటర్ రాణించారని చెప్పుకోవచ్చు. వీళ్ళు కూడా చిన్న మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. లినక్స్ అనే ప్లేయర్ ఉన్నాడు అక్కడ, సో అతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో మరి ఒక్కసారి వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి డెవిన్ కాన్వే అండ్ హెన్రీ నికోల్స్, 3లో విలియంగ్, 4లో చూసుకుంటే డైరెల్ మిచెల్, 5లో గ్లెన్ ఫిలిప్స్, 6లో మైకల్ బ్రేస్వెల్, 7లో జాగర్ ఫోక్స్, 8లో జోస్ క్లార్క్సన్, 9లో కైల్ జెమిన్సన్, 10లో ఆదిత్య అశోక్, 11లో జేడెన్ లినక్స్. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో జేడెన్ లినక్స్ని వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే న్యూజిలాండ్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక మన టీమ్ విషయానికి వస్తే గిట్ట ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ఛాన్స్ అయితే వస్తుంది అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఛాన్స్ అయితే వస్తుంది. ఈ 2 మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.